రోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. గౌరవ ఎంపీ కుమారి జ్యోతి గారు, మీరు మీ ప్రశ్నలు అడగండి. సభకు వందనం. అధ్యక్ష, నక్సలిజం వలన దేశంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. శాంతి భద్రతలు అదుపు తప్పుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? సభకు వందనం. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పినంత శాంతి భద్రతల సమస్య మన దేశంలో లేదు. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడడానికి మా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ను ప్రారంభించాం. అధ్యక్ష, ఆపరేషన్ కగార్ అంటే ఏంటో వివరంగా సభకు తెలియజేస్తున్నాను. సభకు వందనం. అధ్యక్ష, ఆపరేషన్ కగార్ అనేది భద్రత బలగాలు చేపట్టిన భారీ అటవీ యుద్ధ వ్యూహం. దీని ప్రధాన లక్ష్యం మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించడం. ఈ ఆపరేషన్ను 2024 సంవత్సరం చివరిలో ప్రారంభించాము. 2026 సంవత్సరం మార్చి 31 లోపు మావోయిస్టు నెట్వర్క్ను పూర్తిగా కూలదోసే ఉద్దేశంలో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధ్యక్ష, ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులకు లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించాము. అంతేకాకుండా దాదాపు 90% నక్సలిజాన్ని అంతం చేశాము. 2026 సంవత్సరం మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గౌరవ ఎంపీ జస్వంత్ గారు, మీరు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు? సభకు నమస్కారం. అధ్యక్ష, అమెరికా అధ్యక్షుడు గౌరవులైన శ్రీ ట్రంప్ గారు మన దేశ ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలను విధిస్తున్నారు. దీనిపై మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయండి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారు, దీనికి మీ సమాధానం. సభకు నమస్కారం. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టు అమెరికా ప్రభుత్వం మన దేశ ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలను విధిస్తున్న విషయం వాస్తవం. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగా అమెరికా భారత్ మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా ధృవీకరించారు. ఆయన త్వరలోనే భారత్కు రాబోతున్నారు. అదనపు సుంకాలను అమెరికా ప్రభుత్వం చూపుతున్న కారణం రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటున్నాం. అలాగే డిసెంబర్ 1వ తేదీ నుండి రష్యా ఏతర ముడి చమురు దిగుమతులను తయారు చేసిన ఉత్పత్తులనే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అధ్యక్ష, అమెరికా విధిస్తున్న 25% అదనపు సుంకాల వలన మా రాష్ట్రంలోని ఆక్వా రైతులు, వ్యాపారులు చాలా నష్టపోతున్నారు. వీరి కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఆదుకునేది ఏమైనా ఉందా లేదా? మా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటాము. మా ప్రభుత్వం రైతుల పక్షపాతి, అందుకే వారికి నష్టపరిహారం తప్పకుండా ఇస్తాము. గౌరవ ప్రతిపక్ష నాయకులు శ్రీ సంపత్ గారు, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? అధ్యక్ష, పాఠశాల విద్యాభివృద్ధికి మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, పాఠశాల విద్యాభివృద్ధికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా పిఎంశ్రీ అనగా ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం భాగంగా దేశవ్యాప్తంగా 14,500 కంటే ఎక్కువ పాఠశాలలను ఆధునీకరించడం మరియు అభివృద్ధి చేయడం జరిగింది. అధ్యక్ష, పిఎంసి పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? అధ్యక్ష, పిఎంసి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే జాతీయ విద్యా విధానం 2020ను పాఠశాలల్లో అమలు చేయడం, అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, అంతేకాకుండా 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం. అధ్యక్ష, చాలా పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని తెలుస్తుంది. దీనికి మంత్రి గారి సమాధానం తెలియజేయండి. సభకు నమస్కారం. అధ్యక్ష,
గౌరవ సభ్యులు చెప్పినట్లు చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. అందుకే పిఎంశ్రీ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. అధ్యక్ష, ఇందులో భాగంగా పాఠశాలల్లో ఆధునిక తరగతి గదులు, ల్యాబులు నిర్మించడం జరుగుతుంది. అధ్యక్ష, పిల్లలు క్రీడల్లో నైపుణ్యం సాధించుటకు క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అంతేకాక క్రీడా పరికరాలను కూడా అందజేస్తాం. అధ్యక్ష, మరి ఈ పథకానికి ఎలా నిధులు సమకూరుస్తారో తెలపండి. అధ్యక్ష, ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిధులు సమకూర్చడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్కు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ జత చేసి ఖర్చు చేయడం జరుగుతుంది. గౌరవ ఎంపీ కుమారి ధరణి గారు ఏమైనా అడగాలనుకుంటున్నారా? అధ్యక్ష, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెలలో మొంతా తుఫాను ప్రభావంతో చాలా జిల్లాలలో విపరీతమైన నష్టం సంభవించింది. దీనికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అవును అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంతా తుఫాను వల్ల కోస్తా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. అందుకే తక్షణ సహాయంగా ఆ రాష్ట్రానికి 250 కోట్లు కేటాయించారు. అలాగే నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి తగిన సహాయం అందిస్తాం. ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఈ సమావేశాలను ముగిస్తున్నాం. సభను వాయిదా వేస్తున్నాం.